ఈ ఏడాది చైత్ర నవరాత్రులు ఉగాది రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 17 వరకు చైత్ర నవరాత్రులు జరుపుకోనున్నారు. ఈ 9 రోజులు దుర్గామాతను పూజిస్తారు. హిందూ మతంలో నవరాత్రుల్లో దుర్గామాతను పూజించటం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం ఏటా చైత్ర నవరాత్రులు, శాతీయ నవరాత్రులు, 2 గుప్త నవరాత్రులతో సహా 4 నవరాత్రులు జరుపుకుంటారు. ఇందులో చైత్ర నవరాత్రుల్లో దుర్గామాతను 9 రూపాల్లో పూజిస్తారు. ఇలా చేయటం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు లభించి బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. మరికొద్ది రోజుల్లో చైత్రమాసం ప్రారంభం కాబోతుంది. చైత్రమాసం తొలి రోజు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజు జరుపుకుంటారు. మొదటి రోజు కలశస్థాపన చేసి శైలపుత్రిని పూజిస్తారు. దుర్గాదేవికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలు, ఎరుపు రంగు పువ్వులు సమర్పించి పూజించడం వల్ల అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు. చైత్ర నవరాత్రులు ఎప్పటి నుంచి? హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 8 రాత్రి 11:50 గంటలకు తిథి ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ 9 రాత్రి 8:30 గంటలకి ముగుస్తుంది. అందువల్ల ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 9 నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమితో ముగుస్తాయి. ఈ ఏడాది చైత్ర నవరాత్రులు అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగంతో సహా అనేక శుభయోగాలతో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దుర్గామాతను పూజించడం వల్ల ఎన్నో రెట్ల శుభ ఫలితాలు కలుగుతాయి. దుర్గామాత 9 రూపాలు. చైత్ర నవరాత్రుల్లో 9 రోజులు దుర్గామాతను 9 రూపాల్లో అలంకరించి పూజిస్తారు. నవరాత్రుల్లో మొదటి రోజు సంతోషం, శ్రేయస్సు చిహ్నమైన శైలపుత్రి మాతను పూజిస్తారు. రెండో రోజు దుర్గాదేవి బ్రహ్మచారిణి అవతారంలో పూజలు అందుకుంటుంది. మూడో రోజు చంద్రఘట దేవిగా పూజిస్తారు. నాలుగో రోజు కూష్మాండ దేవిని పూజిస్తారు. ఐదో రోజు పవిత్రత, ఆధ్యాత్మికత కలిగిన రోజుగా భావిస్తారు. ఆ రోజున స్కందమాతగా పూజిస్తారు. నవరాత్రుల్లో ఆరో రోజున దుర్గాదేవిని కాత్యాయని దేవిగా పూజలు అందుకుంటుంది. ఏడవ రోజు కాళికామాతగా ఆరాధిస్తారు. ఎనిమిదో రోజు మహాగౌరీ దేవిగా పూజిస్తారు. ఇక నవరాత్రుల్లో చివరి రోజైన 9వ రోజు సిద్ధిదాత్రి అమ్మవారిగా పూజిస్తారు. నవరాత్రుల సమయంలో మనం చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఎంతో నియమనిష్టాలతో పూజిస్తారు. దాన ధర్మాలు చేయటం వల్ల అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. నవరాత్రులు దుర్గాదేవిని ధూప, దీప నైవేద్యాలతో పూజించాలి. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చెడు ఆలోచనలు మనసులోనికి రానివ్వకూడదు. ఎవరితోనూ వాదనలకు దిగకూడదు. దీనివల్ల మనసులో అశాంతి నెలకొంటుంది. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. పగటిపూట పొరపాటున కూడా నిద్రపోకూడదు. అలా చేస్తే దురదృష్టాన్ని తీసుకొస్తుంది. గోర్లు, వెంట్రుకలు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇవి కూడా ఇంటికి దరిద్రం తీసుకొస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎవరిని దూషించటం చేయకూడదు. హాని కలిగించకూడదు. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఈ సమయంలో పొరపాటున కూడా మాంసాహారం ముట్టకూడదు. మనసులో నిత్యం దుర్గాదేవిని స్మరించుకుంటూ ఉండాలి. ఇక మనం చేయాల్సిన పనులు. చైత్ర నవరాత్రుల వేళ ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. తొలి రోజున కలశ స్థాపన లేదా ఘటస్థానం చేయటం మర్చిపోకండి. నవరాత్రుల సమయంలో దశమి తిథి వరకు ప్రతిరోజు అఖండ దీపాన్ని వెలిగించాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం హారతి కూడా ఇవ్వచ్చు. నవరాత్రుల వేళ ప్రతిరోజు దుర్గా చాలీసా, దుర్గా సప్తసతి పఠించాలి. నవరాత్రుల పూజలో దుర్గామాతకు ఎరుపు రంగు పువ్వులను సమర్పించాలి.
అదేవిధంగా ఎరుపు రంగు దుస్తులను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అన్నమాట. నవరాత్రుల వేళ ఉపవాసం ఉండేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. మిగిలిన సమయాల్లో పండ్లు, పాలు తీసుకోవాలి. ఈసారి చైత్ర నవరాత్రులకు చాలా విశిష్టత ఉన్నదంటండి. ఈ పూజ చేసేవారు చాలా నిష్ట నియమాలతో చేసి మంచి శుభ ఫలితాలని పొందాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. థ్యాంక్ యూ.